కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో 78వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాని ఎంవీఆర్ విద్యా సంస్థల యాజమాన్యం ఆవిష్కరించింది। ఈ సందర్భంగా సంస్థకు చెందిన విద్యార్థులతో పాటు బయ్యన్నగూడెం గ్రామస్తులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు। చిన్నారులు ధరించిన దేశభక్తి నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి। విద్యా సంస్థల కరెస్పాండెంట్ రవి మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు। గ్రామంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ఆయన సూచించారు। కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు। మన స్వాతంత్ర సమరయోధులైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అలాగే మరి భగత్ సింగ్ అందరికీ ముందుగా 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। సో హర్ ఘర్ తిరంగా మూడో భాగంగా మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ప్రతి గ్రామంలోనూ మన జెండా పండుగను జరుపుకోవాలి। జెండా పండుగ అనేది ప్రతి ఇంటి పండుగ అంటే అన్ని మతాలకి రకరకాల పండుగలు ఉండొచ్చు, కానీ ఈ జెండా పండుగ అనేది ప్రతి భారతీయుడి పండుగ, ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన పండుగ కాబట్టి మొత్తం గ్రామస్తులందరూ కులమత వర్గ బాధాలు అన్ని పక్కన పెట్టి అందరూ ఏకస్తులై విద్యార్థులందరితో చైతన్యం వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ్యులందరికీ కూడా మా విద్యా సంస్థలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు। అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వేడుకని జాగ్రత్తగా చేసుకుని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాలకి, ప్రపంచ దేశాలంతలో కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క కీర్తిని నిలబెట్టే విధంగా ప్రతి ఒక్క యువత వాళ్ళ యొక్క భవిష్యత్తును మార్చి మన దేశ భవిష్యత్తును కూడా మార్చడానికి ఇప్పటి నుంచి అడుగులు వేయాలని, వాళ్ళ అడుగులకు భాగంగా మా విద్యా సంస్థలందరం కూడా మేము ఎల్లవేళ కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం। మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిపైన జెండా ఉండాలి। ఈ దేశభక్తి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలైతే ఈ దేశం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిపైన జెండా ఉండాలనే ఒక నినాదం ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత అందరూ కూడా కలిసి గత సంవత్సరం చేశారు। 1000 అడుగుల జాతీయ జెండాను ఇక్కడ ఊరంతా విద్యార్థులు అలాగే గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు అన్ని వార్డుల్లో చేయడం జరుగుతుంది। దీనివల్ల ఏంటంటే దేశభక్తి అనేది పెంపొందుతుంది। ఎందుకంటే అందరికన్నా దేశం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం। ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। ముఖ్యంగా చిన్నపిల్లలందరూ చాలా చక్కగా అలంకరణ ఉన్నారు, దానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం।